విచారణ పేరుతో పోలీసులు వేధించడంతో తీవ్ర మనోవేదనకు గురై ఓ మహిళ పోలీస్ స్టేషన్లోనే కుప్పకూలింది. ఈ హృదయ విదారక ఘటన నెల్లూరు జిల్లా ఏఎస్పేట పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. ఆశ్రయం ఇస్తే తమపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ మహిళ భర్త ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మండలంలోని కావలి ఎడవల్లికి చెందిన మానికొండ ఇందిరమ్మ హైదరాబాద్లో కొడుకు వద్ద ఉంటుంది. ఇటీవల తోడికోడలైన రమణమ్మ ఇంటికి వెళ్ళగా ఆస్తి విషయంలో ఇద్దరికీ గొడవ జరిగింది. దీంతో ఇందిరమ్మను రమణమ్మ అర్ధరాత్రి సమయంలో ఇంటి నుంచి గెంటేసింది. ఏం చేయాలో తెలియని ఇందిరమ్మ కొడుకు సలహాతో అదే గ్రామానికి చెందిన శ్రీలక్ష్మి వెంకటేశ్వర్ల దంపతుల నివాసానికి వెళ్ళింది. రాత్రి టైంలో వచ్చిన ఆమెకు ఆ దంపతులు ఆశ్రయం కల్పించగా ఉదయం లేచిన ఇందిరమ్మ తన బంగారం పోయిందంటూ దంపతులపై కేసులు పెట్టింది. దీంతో శ్రీలక్ష్మిని ప్రతిరోజు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి విచారణ పేరుతో సాయంత్రం వరకు అక్కడే ఉంచుతూ వేధిస్తున్నారంటూ భర్త వెంకటేశ్వర్లు ఆరోపిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆమె మనోవేదనకు గురై కుప్పకూలిందన్నారు. కాగా ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. అక్కడేమన్నా మర్చిపోయి నన్నే తీసుకుపోయి అక్కడ ఇతులు అడుగుని వచ్చాను. అక్కడ లేదు, ఆమె నుంచి కేసు పెట్టారు సార్. కేసు పెట్టి నిన్న ఇవాళ ప్యారిషిప్ జరుగుతుంది. ఎస్ఐ అన్నాడు, మీరన్నీ వాళ్ళు అంటుంటారమ్మా, ఈ సంగతి ఏంటంటే సార్ నేను తీయలేదు సార్, అడిగి మేము కేసు పెట్టి ఫైల్ చేయాల్సి వస్తుందమ్మా, చూసుకోండి అన్న సార్. మీరు ఏం చేసినా మేము అంతే సార్ అన్న. ఇవాళ బెల్లంలో ఉంటుంది సార్. మధ్యాహ్నానికి ఆమెకి ఇది రెండో తడవ సార్ రావటం బాగా లేకుండా. ఇది ఫస్ట్ అట్నే వచ్చింది సార్ ఒక తడవ, అదే టయానికి వచ్చింది సార్ బాగా లేకుండా. ఈరోజు కూడా అట్టే వచ్చింది. ఇంక మేము ఎస్ఐ గారు పమ్మనీళ్ళు వచ్చేసినాం. ఊరోళ్ళు సార్ వాళ్ళు కూడా. ఆమె వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు సార్. ఆమె పేరు ఇందిరమ్మ సార్. మాకేం లేదు సార్, రిలేషన్ గొడవలు ఏం లేవు. ఎట్లా జరిగిందో ఏమో నిందబడింది మా మీద, అంతేగాని వాళ్ళకి మాకు కష్టాలు కూడా ఏం లేవు. మా ఎలాంటి గొడవలు లేవు, ఎలాంటి ప్రాబ్లాలు లేవు. అది ఎందుకు వచ్చిందో, మంచికి వచ్చిందో చెడుకు వచ్చిందో మా దేశం. ఎస్ఐ గారు నేను ఇవాళ రండి ఏదో మాట్లాడి చేసేస్తాను, లేకపోతే లోపలికి పోతారు. సరే సార్ అని అందులో ఎస్ఐ గారు నన్ను మా లోపలికి పిలిచి మాట్లాడుతున్నాను. ఇది జరిగింది సార్. ఆయనకి ఏదో ప్రాబ్లం సార్, అప్పుడు ఇప్పుడు 9 ఏళ్ల క్రితం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అదే టైంకి అది పడిపోద్ది సార్, ఫిట్స్ లాగా.